పూర్వం దక్ష ప్రజాపతి అనే రాజు ఉండేవాడు. అతని కుమార్తె సతీదేవి పరమశివుణ్ణి ప్రేమించి వివాహం చేసుకుంది. కాని దక్షుడు శివుణ్ణి ఇష్టపడకపోవడంతో అతనిపై ఎప్పుడూ ద్వేషం చూపించేవాడు. కొంతకాలం తరువాత దక్షుడు ఒక భారీ యజ్ఞం నిర్వహించాడు. అందరి దేవతలను ఆహ్వానించాడు. కాని శివుడిని మాత్రం పిలవలేదు. ఈ విషయం తెలిసినా తండ్రి ఇంటికి వెళ్లాలని భావించిన సతీదేవి యజ్ఞానికి వెళ్ళింది. అక్కడికి వెళ్లిన తరువాత దక్షుడు శివుణ్ణి అవమానిస్తూ మాట్లాడాడు. తన భర్తను అవమానించడం తట్టుకోలేక సతీదేవి తీవ్ర దుఃఖంతో, ఇలాంటి అవమానం వినే జీవితం నాకు అవసరం లేదు అని చెప్పి యజ్ఞాగ్నిలో ఆత్మాహుతి చేసుకుంది. ఈ విషయం తెలిసిన పరమశివుడు తీవ్రమైన కోపంతో దుఃఖంతో అక్కడికి వచ్చి దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. తర్వాత సతీదేవి శరీరాన్ని తన భుజాలపై మోసుకుని ప్రపంచమంతా రుద్రతాండవం చేయడం ప్రారంభించాడు. ఆ తాండవం వల్ల ప్రపంచం మొత్తం నాశనమవుతుందనే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని అనేక భాగాలుగా విభజించాడు. ఆ భాగాలు భూమిమీద పడిన ప్రతి ప్రదేశం దివ్యశక్తి వెలసిన పవిత్ర స్థలంగా మారింది. వాటినే 18 అష్టాదశ శక్తిపీఠాలు అని పూజించారు. మరిన్ని భక్తి కథల కోసం ఓం నమఃశివాయ అని కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.